మే 22, 1992 సాయంత్రం 5:30 ఖమ్మం. ఇది ఒక అబ్బాయి ఉమ్, ఏమ్మా? అదే అడగబోయాను సార్, మేలా ఫిమేలా అని మీరు చెప్తారు. ఇది ఒక అబ్బాయి జాతకము. సో ఏం అడిగారంటే 2013లో బీటెక్ మెకానికల్ చేశారట. 2015-17లో ఎంటెక్ చేశారు. కొద్ది రోజులు లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత 2019 నుంచి సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. నేను కూడా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఓకే, ఇప్పుడే వచ్చింది ఇది. సరే, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, చూపని క్లాస్ లో చూద్దామని పెడుతున్నాను. ఫిబ్రవరి 2023లో ఒక పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి చేసుకున్నారు. తర్వాత చాలా ఇబ్బందులు వచ్చి 2 నెలల్లోనే విడిపోయారు. పోలీస్ కేసు, సెటిల్మెంట్లు అన్ని నడుస్తున్నాయి. ఓకే, ఎందుకు ఇలాంటి నెగటివ్ వే చూస్తున్నాం అని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. కారణం ఏంటి అంటే, ఇలాంటి హోరోస్కోప్స్ చూడకపోతే మీకు ఏ పరిస్థితుల్లో డివోర్స్ వస్తుంది, ఏ పరిస్థితుల్లో ప్రాబ్లం వస్తుంది అన్నది తెలుసుకోవడానికి. అంతేకాని అంటే అందరూ గుడ్ 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 చూపిస్తారు. అందరూ గుడ్డీస్ అన్ని చూపించి చిరంజీవి జాతకం లేకపోతే నరసింహారావు గారి జాతకం చేయొచ్చు. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చేయొచ్చు. ఇందిరాగాంధీ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. వాటి వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి తప్ప, యూట్యూబ్ లో నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి తప్ప మీరేం నేర్చుకోలేరు. ఎప్పుడైతే మీకు ఇలాంటివి చూస్తారో మీరు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజు తరబడి మనం ఎక్కువగా చూసేది ఏంటి అంటే బాగుందా లేదా. ఎందుకంటే అల్టిమేట్ గా జాతకం దేనికి ఉపయోగించుకుంటారు? చిరంజీవి గారు వచ్చి మీ దగ్గర జాతకం అయితే చెప్పించుకోరు. సాధారణ వ్యక్తులు ఎవరైనా వచ్చి చెప్పించుకుంటారు. సో వాళ్ళకి ఏం ఇబ్బందులు వస్తున్నాయి అన్నది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో నా కాన్సన్ట్రేషన్ వ్యూస్ మీదను లేకపోతే ఇంకో దాని మీద కాదు. 4 విషయాలు మీకు తెలియాలి అన్న దాని మీద నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే ఎక్కువ నెగటివిటీ ఉన్న హోరోస్కోప్స్ తీసుకుంటున్నా నేను. కనుక దయచేసి దీన్ని ఏదో రాంగ్ నోషన్ లో దయచేసి ఎవరు తీసుకో. ఓకే, సో చూడండి. తారాకారకుడు శుక్రుడు అయ్యాడు సార్. ఓకే, కృతికా నక్షత్రం. ఓకే, పెళ్ళి అయ్యిందమ్మా. పెళ్ళి అయ్యింది. పెళ్ళి అయ్యింది. పెళ్ళి అయ్యి 2 నెలలు ఉన్నారు. సార్ ఇది ఏమైనా కరెక్ట్ చేయడానికి కుదురుతుందని చూస్తాను సార్. ఎందుకంటే ఫోర్త్ హౌస్ లో D9 లో సాటర్న్ థర్డ్ హౌస్ వస్తే మీరు చెప్పిన సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యేటట్టుంది. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయ్యి దాని తర్వాత మళ్ళీ పెళ్లి అవ్వడం ఇలాంటివి ఉంటే థర్డ్ హౌస్ లో సాటర్న్ వస్తుంది కదా లగ్నం నుంచి D9. సో ఇక్కడ ఫోర్త్ హౌస్ లో వెళ్దాం, అక్కడ దాకా వెళ్దాం. ముందు ఒకసారి రాశి ఒకసారి చూడండి. రాశిలో పెళ్లి ఎలా ఉందో చూడండి. నక్షత్రాలను బట్టి బాగుందా బాగులేదా. రాశి సంగతి ఏమిటి? సప్తమ భావస్ఫుటం భరణి అయిందండి. ఓకే, సప్తమ రేవతి. సప్తమాధిపతి డిస్పోజిటర్ మఖ. మఖాలో కొంచెం ప్రాబ్లం ఉంది, భరణిలో ప్రాబ్లం. మఖలో రుదంత ఏడుపు ఉంది, ఏడుస్తాడు. పెళ్ళు అని ఒకటి. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళాం గురించి ఏడుపు ఉండొచ్చు. మంచి పెళ్ళాం దొరకలేదని ఏడుస్తూ ఉంటాడు. మఖలో ఏది ఉంటే దాని గురించి ఏడుస్తూ ఉంటారు, ఏమున్నా సరే. ఓకే, ఓకే, ఇంకేం కనిపిస్తుంది? సప్తమాధిపతి 6లో సార్. మీరు చెప్పిన ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యి మళ్ళీ బ్రేక్ అవడానికి. సప్తమాధిపతి 6లో ఉండడం అదంత మంచి. సప్తమంలో మరణకారకంలో మెర్కురీ, బుధుడు సప్తమంలో ఉన్నాడు. ఓకే, ఎప్పుడైనా సప్తమంలో క్లీన్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. లేదా సప్తమంలో గ్రహం ఉంది అంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. 100కి 80 సార్లు ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది ఆ ప్లానెట్. ఇంకేమున్నాయి? లగ్నాన్ని చూడండి, లగ్నాధిపతి చూడండి ఎలా ఉందో చూడండి.
లగ్నం విశాఖలో ఉంది. ఓకే, ఏడు చూపిస్తుంది విశాఖ? బర్డెన్స్ చూపిస్తుంది సార్. బర్డెన్ బలవడం 2. లగ్నాధిపతి డిస్పోజిటర్ లగ్నాధిపతి రెండు కృత్తికలో ఉన్నాయి. ఓకే, కృత్తికలో ఏం చూపిస్తుంది? ఇంతసేపా లగ్నాధిపతి కృత్తికలో away from family, lust in other women, two tongue may talk lies. మే టాక్ లైస్ ఒకటి. ఎందుకు? అగ్ని కాబట్టి, అగ్నికి చాలా నాలుకలు ఉన్నాయి కాబట్టి అగ్ని అబద్ధాలు చెప్పొచ్చు. కానీ అబద్ధాలు ఏంటి కనెక్ట్ చేస్తారు? సెకండ్ హౌస్ సార్. ఇప్పుడు సెకండ్ హౌస్ కి ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది ప్లానెట్? లేదుగా. నిన్న కూడా జ్యోతి గారు ఏదో చూశాను, సప్తమాధిపతి ఏంటది, విశ్వదేవతలు ఉత్తరాషాఢ్ లో సప్తమాధిపతి ఉన్నాడు. పిల్లలు లేకపోవచ్చు అని అన్నప్పుడు 5 కనెక్ట్ అవ్వాలమ్మా. 5 కనెక్ట్ అవ్వకుండా, 5వ ఇల్లు కనెక్ట్ అవ్వకుండా పిల్లలు లేకపోవచ్చు అన్న మాట వాడడానికి లేదు. అంటే 5వ ఇల్లు ఉండడం కానీ, 5వ ఇంటి డిస్పోజిటర్ ఉండడం కానీ, 5వ ఇంటి డిస్పోజిటర్ ఉంటే చాలా ఇంపార్టెంట్. 90% లేనట్టే అక్కడ నుంచి. ఓకే, 5వ ఇంటి కనీసం 5వ ఇంటి అధిపతి అయినా ఉండాలి. అంతేగాని సప్తమాధిపతిని వేసుకుని పిల్లలు లేకపోవచ్చు అంటే ఎలా అవుతుంది కదా, లాజిక్ ఉండదు. సో ఇప్పుడు లగ్నాధిపతి కృత్తికలో ఉన్నాడు, ఏమిటవుతుంది? ఫేస్ డల్ గా ఉంటుంది సార్. కాదమ్మా, అష్టమానికి కరెక్ట్ అండి. ఫేస్ డల్ గా ఉండాలి అంటే శని అలాంటి వాళ్ళు ఉండాలి కృత్తికలో. పాపులు ఉన్నప్పుడు కృత్తికలో మీకు డల్ గా ఉండే ఫేస్ రావచ్చు, అంటే నల్లగా ఉండొచ్చు, పెద్దగా కళావిహీనంగా, అంటే పెద్ద ఇదిగా ఉండకపోవచ్చు, మెరుపు ఉండకపోవచ్చు. ఎందుకంటే శుక్రం కదా కృత్తికలోని. కృత్తిక దేనికి ఇంపార్టెంట్ అంటే ఫేమ్ కి ఇంపార్టెంట్. ఏ రకమైన పేరు మనకు వస్తోంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు లగ్నాధిపతి వెళ్ళి అష్టమంలో కృత్తికలో ఉన్నాడు అంటే చెడ్డ పేరు ఉంది. ఓకే, ఫస్ట్ హౌస్ పేరు చూపిస్తుంది. 10వ ఇల్లు 1వ ఇల్లు పేరుకి ఇంపార్టెంట్ కదా. ఫేము నేము రావాలి అంటే మొదటి ఇల్లు లేదా 10వ ఇల్లు, ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు మొదటి ఇంటి అధిపతి కృత్తికలో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు. ఓకే, సో పేరు పాడైవడానికి అవకాశం ఉంది, లేదా మంచి పేరు రావడానికి అవకాశం ఉంది, రెండిట్లో ఒకటే. కానీ అష్టమంలో ఉండడం వల్ల పేరు పాడవడానికి ఎక్కువ అవకాశం ఉంది. రెండవది, అది శుక్రుడు రవికి అంత క్లోజ్, ఏమంటారు, అంత ఇదిగా ఉండడు, అనుకూలంగా ఉండే ప్లానెట్ కాదు శుక్రుడు. అందుకు కూడా సో రవి కూడా కృత్తికలోనే ఉన్నాడు. అవునా, రవి కూడా కృత్తికలోనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి 11వ ఇల్లు ఇప్పుడు ఏమైంది, తృతీయ షష్టమాధిపతి వచ్చి మఘలో ఉన్నాడు. తృతీయ షష్టమాధిపతి యొక్క డిస్పోజిటర్ కృత్తికలో ఉన్నాడు. సో 6వ ఇంటి వాడు 3వ ఇంటి వాడు. సో మనల్ని నచ్చని వాళ్ళంతా మన పేరుని రిపేర్ చేస్తారు అష్టమంలో ఉండి, మనకు కనిపించకుండా. అష్టమం మనకు కనబడదు కాబట్టి. ఇంకా చాలా చెప్పచ్చును. ఇవేవి అన్ని వదిలేసి మీరు ఏం చేస్తున్నారంటే, లేడికి లేచిందే పరుగని ముందుది వదిలేసి రెండోది నేర్చుకుంటున్నారు. మేము ఏదో 5వ క్లాస్లో ఇలాగే చేసేవాళ్ళం. 5వ క్లాస్ అయిపోయింది అనగానే ఆ పుస్తకాలు గాలిలోకి విసిరేసి 6వ క్లాసు నేర్చుకునేవాడు. 5వ క్లాస్ మొత్తం మర్చిపోయి. అలా అవుతుందా? అలా అవ్వదు. తర్వాత ఏమయ్యేది? ఇబ్బంది అయ్యి. ఓకే, సో ఇప్పుడు ఫేమ్ అది దానికి మచ్చ ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే కృత్తికలోని రవి, కృత్తికలోని ఏ ప్లానెట్ ఉన్నా సరే గట్టిగా కనిపిస్తుంది కృత్తికలో ఉన్న ప్లానెట్. ఓకే, చతుర్థంలో శని, చతుర్థంలో చంద్రుడు, శని. ఓకే, డిప్రెషన్. రాశిలో చతుర్థంలో శని, చంద్రుడు, డిప్రెషన్. ఉపపాద లగ్నాన్ని చూడండి. ఉపపాద లగ్నం స్కార్పియోలో ఉంది. స్కార్పియో నుంచి 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఓకే, ధనస్సులో ఉన్న రాహు నీచలో ఉన్నాడు. ఓకే, ఇది కూడా అంత మంచిది కాదు. ఓకే, పట్టుకుంటున్నారా? నేనిదేం ముందు చూడలే తల్లి, ఇది ఇప్పుడే మీతో పాటే చూస్తున్నా. ఇప్పుడే వచ్చింది మెసేజ్. నేనేదో ప్రిపేర్ అయిపోయి వచ్చేసి చెప్పేసి
ఏదో పేరు కొట్టేద్దాం, భగవంతుడి దయ వల్ల నాకు అలాంటివి లేవు. మీరు చెప్పేది ఏం చెప్తారా అని చూస్తూ నేర్చుకుంటూ ఉంటాం సార్. మాకేం తొందరగా తట్టట్లేదు కూడా. తట్టకపోతే ఎలా అమ్మా? రోజు నేర్చుకుంటూ అలాగా తట్టకపోతే ఎలాగా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పంచమానికి సప్తమాన్ని కనెక్ట్ చేయడం ఇలా ఏదో కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాంప్లికేట్ చేసుకోవద్దు, చాలా సింపుల్ గా ఉన్నవి ఎదురుగుండా కనబడుతున్నవి ముందు చూడండి. ఓకే, D1 చూస్తున్నంత సేపు నక్షత్రాలు వెనకాల పరిగెత్తండి. D1 లో నక్షత్రాలు తప్ప ఇంకేం చూడకండి. ఓకే, ఎందుకంటే సప్తమ ఇప్పుడు చూడండి, ఇది చూసిన వాళ్ళు ఎవరు అనుకోరు ఏదో ప్రాబ్లం ఉంది అని. సప్తమంలో బుధుడు ఉన్నాడు, సూపర్ గా ఉంది. లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు, సూపర్ గా ఉంది. చతుర్థంలో శని ఉన్నాడు, సూపర్ గా ఉంది. చతుర్థంలో శని స్వక్షేత్రం, ఇంకేంటి 11వ ఇంట్లో గురువు, అదిరిపోయింది. అస్సలు వీడికి ఏ రకంగానూ ప్రాబ్లం ఉండకూడదు అని అనుకుంటారు ఎవరు చూసినా సరే. కానీ ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పాపం తనకే ఉన్నట్టున్నాయి. అంత పెద్ద మెసేజ్ రాశాడు పిల్లాడు. ఓకే, కనుక ఈ స్వక్షేత్రాలు, గురువు ఏదో ఏంటంటారు 11వ ఇంట్లో ఉన్నాడు, దయచేసి ఇలాంటివి పక్కన తీసి బుర్రలోంచి అవతలు విసిరేయండి. ఎప్పుడైతే జాతకం చాలా సూపర్ గా కనిపిస్తుందో ఇమ్మీడియట్ గా అవమానించండి, దాన్ని అనుమానించి కొంచెం లోపలికి వెళ్ళండి. ఎదురుగుండా కనబడుతున్నది యోగమాయ అయి ఉంటుంది. ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇక్కడ నవమాధిపతి సప్తమంలో ఉన్నాడు, అది కూడా బాగుంది అని అనుకుంటాం. నవమాధిపతి సప్తమంలో ఉన్నాడు, సూపర్, అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు జాతకం. నవమాధిపతి సప్తమం సూపర్. ఓకే, రాశి తుల్య నవాంశ తీసుకొని ఎలా ఉందో చూడండి. గురువు స్వక్షేత్రంలో ఉన్న, గురువు ఉచ్చలో ఉన్నాడు, సూపర్. సప్తమాధిపతి డిస్పోజిటర్ స్వక్షేత్రంలో ఉన్నాడు, సూపర్. ఓకే, ఇప్పుడు ఇతను ఇచ్చిన ఇందాక మన శర్మ గారు చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఒక పెళ్లి అనుకొని తప్పిపోయింది. D1 లోని మనం చూస్తే తృతీయంలో ఒక గ్రహం నీచిలా ఉంది. ఓకే, సరిపోతోంది. తృతీయంలో ఉన్న గ్రహం గాని, తృతీయాధిపతి గాని నీచ సంబంధం పట్టి D9 లోని తృతీయంలో శని ఉండాలి అనుకున్న పెళ్లి తప్పిపోవాలి అంటే. ఇప్పుడు D9 లో లగ్నాత్తు చతుర్థంలో ఉన్నాడు శని. ఇలా ఉండవచ్చునా, కూడదా అన్నది మన శర్మ గారి క్వశ్చన్. ఇంకొకసారి చెప్పండి సార్ క్వశ్చన్. ఇక్కడ తృతీయంలో ఉన్న గ్రహం పెళ్లి అనుకున్న పెళ్లి ఒకటి తప్పిపోయింది. ఓకే, సో ఇంతకు ముందు మనం చేసాం, అనుకున్న పెళ్లి తప్పిపోవాలి అంటే రాశిలోని తృతీయానికి సంబంధించి నీచపడి ఉండాలి. తృతీయంలో నీచగ్రహం గాని, తృతీయాధిపతితో నీచగ్రహం గాని ఉండాలి. రైట్, దాంతో పాటుగా నవాంశలో తృతీయానికి చెడు ఏదైనా ఉండాలి, అంటే ముఖ్యంగా శని ఉండాలి తృతీయంలో. రైట్, కానీ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఈయన చెప్పింది, పెళ్లి చేసుకున్న 2 నెలల్లోనే భార్య విడిచి వెళ్ళిపోయింది. ఓకే, అలా అయితే 4వ కరెక్ట్ అవుతుందేమో కదా శని. ఎగ్జాక్ట్లీ. లాభంలో శని పడ్డాడు కదా సార్, లాభంలో ఉన్న శని. అది కాదు, నవాంశ లగ్నం వృషభంలోనే వేసుకుని యాజ్ ఇట్ ఈస్ గా ఈ లగ్నం తీసుకోండి. చతుర్థంలో శని ఉన్నాడు, ఇక్కడ సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు కదా, దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంది కదా? దాని వల్ల కూడా ఇబ్బంది ఉంది. అష్టమం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా రాశి తుల్య నవాంశ నుంచి ఏం తెలుస్తోంది, ఏమైనా తెలుస్తుందా? సప్తమాధిపతి తృతీయంలో ఉన్న పొజిషన్ లో ఉన్నట్టు కదా సార్. గురువు పంచమంలో, అదే దశమంలో నీచ్ కదండి మామూలుగా. రాశితుల్య నవాంశలో వేసుకుంటే దశమంలో అర్థం వాళ్ళకి మీరు చెప్పింది. గురువు రాశిలో దశమంలో ఉన్నాడు. ఓకే, కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు. ఆయనకి ఏమైనా, ఆయన సప్తమాధిపతి డిస్పోజిటర్ అయ్యాడు కదండి, అలా ఏమైనా కనెక్ట్ అవుతుందా? మరి ఎక్కడికి వెళ్ళాను సార్. రాశి నవాంశ చూస్తున్నప్పుడు 3 8 ప్లేస్ లో ఉన్నాడు కదా, 8లో ఉన్నాడు కదా.
భాగ్యరాహు కదా. సరే, లగ్నాధిపతి చతుర్థము, అది బాగుంది. ఓకే, ఈ నెలలో లగ్నాధిపతి రాశితుల్య నవాంశలో లగ్నాధిపతి చతుర్థంలో ఉంటే ఆరోగ్యం బాగున్నట్టు, అంతకని ఇంకేం లేదు. ఓకే ఓకే సార్, చెప్పండి. సప్తమంలో ఒక్క బుధుడు ఒక్కడే ఉంటే కనుక నపుంసకత్వం వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట సార్. అమ్మో, మీరు ఒక D1 చూసి దాంట్లోని మీరు ఈ D1 చూసి ఇందులో సప్తమంలో బుధుడు ఉన్నాడు, నపుంసకత్వం ఉంది అని అనకండి, అలా అవ్వదు. ఓకే, సప్తమంలో బుధుడు ఉంటే ఎక్కువగా కనిపిస్తున్నది ఏంటి అంటే, ఒకవేళ విడాకులు గెలితే చాలా ఏంటంటారు లాగానాం పేకానాం అవుతుంది. ఒకళ్ళనొకళ్ళు రకరకాల కేసులు పెట్టి, నేను నీ మీద ఏ కేసు పెడతా, నువ్వు నా మీద ఆ కేసు పెట్టు, నేను నీ మీద ఈ కేసు పెడతా, నువ్వు ఆ కేసు పెట్టు అని ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటూ దాన్ని లాక్కుంటారే తప్ప సాల్వ్ చేసుకోరు. చిన్నపిల్లల ఆట. మెర్క్యూరీ అంటే ఏంటి? చిన్నపిల్లాడు. చిన్నపిల్లలు చూడండి, స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు వాడు ఒక దెబ్బ కొడితే నేను 2 దెబ్బలు కొడతానని వీప్ సాపులు చేసుకుంటూ ఉంటారు ఒకళ్ళనొకళ్ళు. ఇంకా ఏం కనిపించింది? దగ్ధరాశి ఆరిస్ లియో అయింది. ఓకే, గుడ్ పాయింట్. ఏరీస్ లియో దగ్ధరాశిలో సప్తమం ఆరిస్ అయింది. సప్తమానికి ఇబ్బంది వచ్చింది. రైట్, ఇప్పుడు సప్తమం దగ్ధరాశి అయినప్పుడు సప్తమాధిపతి దృష్టి లేకపోతే ఇబ్బంది అవుతుంది, అంతే కదా నేర్చుకున్నది. ఎందుకంటే సప్తమం ఏరీస్ అయింది, లగ్నాత్తు సప్తమంలో ఏరీస్ ఉంది, సో సప్తమం దగ్ధరాశి అయ్యింది. అలాంటప్పుడు కుజుడు, ఇప్పుడు సప్తమానికి అధిపతి ఎవడు? కుజుడు. ఆ కుజుడు ఆ సప్తమాన్ని చూడాలి, చూస్తే తప్ప ఆ దగ్ధరాశి గట్టిగా పనిచేస్తుంది. ఇది కూడా రిలేషన్షిప్ ని స్పాయిల్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది? సప్తమాధిపతి డిస్పోజిటరు సప్తమము, ఈ రెండు కూడా మీకు దగ్ధరాశుల్లో ఉన్నాయి. కుజ దృష్టి లేదు సప్తమానం మీదకి. నవాంశ, రాశితుల్య నవాంశ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం రాశితుల్య నవాంశ గురించి? ఎవరన్నా చెప్తారేమో అని చూస్తున్నా. వాడు మరణకారకంలో ఉన్నాడు కదా రాహు. మరణకారకంలో ఉన్నాడు, ఓకే. కానీ సప్తమానికి ఏమిటి సంబంధం? సప్తమానికి ఏ విధంగా సంబంధం లేదు. పైన D1 లో 6లో ఉన్న కుజుడు, ఓకే, సప్తమంలో 7లో ఉన్న బుధుడు. ఇప్పుడు వీళ్ళు క్యారీ చేస్తున్న ఎనర్జీ ఏంటో చూడండి. 6వ ఇంటి వాడు డైవర్స్ ఎనర్జీ క్యారీ చేస్తాడు, 7వ ఇంటి వాడు కలపడానికి ప్రయత్నం చేస్తాడు, కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాడు కదా. నవాంశలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఓకే, ఒకసారి మనం ఇది కరెక్ట్ చేయాలా అక్కర్లేదా అన్నది మనం టైమింగ్ చేసి చూద్దాం. ఫిబ్రవరి 10th, ఫిబ్రవరి 2023లో అయింది పెళ్లి. ఫిబ్రవరి 2023లో అయ్యింది పెళ్లి. ఫస్ట్ ఎలా చూస్తాం? 4th house లో ఉన్నాడు మూను, కనుక జన్మతార. నవాంశ చూడండి, నవాంశలో టైం ఎప్పుడు మారుతుందో చూద్దాం. 1 minute 53 seconds కి, అంటే మేషం అవ్వచ్చు, 12 నిమిషాల 46 సెకండ్లకి మిథునం అవ్వచ్చు. ఏంటవుతుందో చూడవచ్చు. ఇది కరెక్ట్ కావచ్చు, ఎందుకంటే రెండిట్లోని కూడా మీకు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. సప్తమాష్టమాలు కలిసిపోతే ఏంటవుతుందని తెలుసుకున్నాం. స్పౌజ్ ఇస్తుంది డివోర్స్. చూడండి ఏమున్నాయి ప్లానెట్స్. రాహు దశ నడుస్తుంది. సప్తమం ఏమిటైంది? చరలగ్నం అయింది సార్. చరలగ్నం అయిందా? స్థిరలగ్నం అయింది సార్.
అక్కడి నుంచి తీసుకుంటే కోణాల్లో పంచమం ఎవరు లేరు సార్. నవమంలో శుక్రుడు. శుక్రుడు సప్తమం ఏంటైంది ఇంతకే? స్థిర లగ్నం అయింది సార్. సప్తమం వృశ్చికం అయింది. సప్తమం నుంచి లెక్క పెట్టండి. అదిలో రవి ఉన్నాడు కదా. రవి ఉన్నాడు, గురువు ఉన్నాడు. సప్తమం స్కార్పియో అయింది కదమ్మా. స్కార్పియో నుంచి పంచమంలో రవి ఉన్నాడు. స్థిర లగ్నానికి అక్కడి నుంచి అనుకున్నాం కదా సార్. చర లగ్నానికి అయితే సప్తమం నుంచి. అవునమ్మా, స్థిర లగ్నానికి సప్తమం నుంచి, చర లగ్నం అయితే లగ్నం నుంచి. ఓకే సార్. స్థిర లగ్నము స్థిరంగా ఉంటుంది, అక్కడి నుంచే ఇస్తాను అంటుంది, అంటే సప్తమం నుంచే ఇస్తాను అని. సప్తమాన్ని చూడాలి, లగ్నాన్ని కాదు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సెవెంత్ ని చూడండి. ఇప్పుడు జూపిటర్ సన్ ట్రైన్స్ లో ఉన్నాయి, నడుస్తున్నది రాహుదశ. రాహుదశ ఏమైనా క్వాలిఫై అవుతుందా, అసలు అవదా పెళ్లికి? సప్తమం కేతు పాలిస్తున్నాడు కనుక రాహు క్వాలిఫై అవుతున్నాడు. ఓకే, అధిపతిని కూడా తీసుకోవాలి, ఆల్రెడీ ఇచ్చి ఉంటాను నేను అక్కడ రూల్స్ లోనే. స్పెషల్ పొజిషన్స్ లో ఉన్న ప్లానెట్స్. ఓకే, తర్వాత ఆ రాశి యొక్క అధిపతి, ఆ రెండు కూడా తీసుకోవచ్చు. కేతు పాలిస్తున్నాడు గనక రాహు సరిపోతున్నాడు. పెళ్ళి ఎప్పుడైంది? ఫిబ్రవరి 23. ఫిబ్రవరి 23 తారీఖు కూడా అదే తారీఖు. ఇప్పుడు బాగా అర్థం అవుతోందేమో. అవును సార్. ఇప్పుడు సరిపోతుందేమో. సరిపోయింది కదా సార్. ఇదే కరెక్ట్ అయ్యి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకున్న చతుర్థాధిపతి బుధుడు కుజకేతువులతో కలిసి ఉన్నాడు. చతుర్థాధిపతి బాగా పాడయ్యాడు, అందువల్ల కూడా ఫ్యామిలీ పాడై ఉండొచ్చు. తృతీయంలో ఉన్న శని వల్ల పెళ్లి చెడిపోవడం వరకు జరిగింది. సప్తమాధిపతి ద్వితీయంలో ఉంటాడు నవాంశ లగ్నాత్తు. ఓకే, సప్తమానికి ఆర్గళ పట్టింది చూడండి. రవిచంద్రుల ఆర్గళ ఉంది ఇందులో. శుక్రుడికి రవిచంద్రులు ఇద్దరితోని వైరం ఉంది, రెండు అంతా బాగాలేదు. గురువు శుక్రుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు, ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదు. కుజుడు బుధుడు కలిసి ఉన్నారు, అది కూడా అంత మంచి పొజిషన్ కాదు. మెర్కరీ కేతువు కలిసి ఉన్నారు, అది కూడా మంచి పొజిషన్ కాదు. ఒక్కసారిగా విడిపోతుంది. ఇప్పుడు మీకు ఇంతసేపు కనబడనది ఒక్కసారి విడిపోతుంది. ఎప్పుడైతే మారగానే మీకు తెలుస్తుందో విడిపోతుంది. ఇక్కడ ఇబ్బంది ఏం జరిగింది అంటే సప్తమాష్టమాధిపతుల కలయిక కాకుండా 6వ ఇంటి అధిపతులు ఇద్దరు 7వ ఇంట్లో ఉన్నారు. ఇలా కూడా మీకు డివోర్స్ రావచ్చు. ఇది చాలా స్పీడ్ గా వస్తుంది. కాకపోతే 6వ ఇంటి అధిపతులు ఇద్దరు 7వ ఇంట్లో ఉండడం వల్ల 2 నెలలే ఉన్నారు కలిసి. ఇప్పుడు థర్డ్ హౌస్ లో సాటర్న్ కూడా సరిపోయిందండి. అదే ఎంగేజ్మెంట్ కూడా ముందు అయ్యి బ్రేక్ అయింది. థర్డ్ హౌస్ లో సాటర్న్ కూడా సరిపోయింది. సప్తమాధిపతి ద్వితీయం, ఇది కూడా సరిపోయింది. సెకండ్ హౌస్ లోని 7th లార్డ్ ఉండడం. ఓకే, అది కాకుండా మీరు చూస్తే
ఇందులో చూడండి, రాశితుల్య నవాంశలో సప్తమంలో D1 లో ఉన్న ప్లానెట్ ద్వితీయ సప్తమాధిపతితో కలిసి 6th హౌస్ 7th హౌస్ ఆ కనెక్షన్స్ కూడా గట్టిగా వస్తున్నాయి. హలో, ఫాదర్ ఇన్ లా కూడా లేకపోయి ఉండొచ్చేమో కదండి, ఎందుకంటే 9th లో ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. అంత ఇన్ఫర్మేషన్ లేదు. ఫాదర్ ఇన్ లా లేకపోవచ్చు. ఎలా వచ్చింది అది? 9th లార్డ్ థర్డ్ హౌస్ సాటర్న్ 9th లార్డ్ D9 లో. కాదు అలా కాదు. D9 లో ఫాదర్ ఇన్ లా చూడాలి అంటే థర్డ్ లార్డ్ చూడాలి. ఆల్వేస్ ఏ లగ్నం, ఏ చార్ట్ లోనైనా లగ్నము అంటే మనము. ఓకే, ఫాదర్ ఇన్ లా చూడాలి అంటే మూడో ఇల్లు చూడాలి, సప్తమాత్తు భాగ్యాన్ని చూడాలి. ఓకే, రెండోది 9th లార్డ్ థర్డ్ హౌస్ లో ఉంటే ఏంటైంది? నైన్త్ లార్డ్ థర్డ్ హౌస్ లో ఉంటే ఏంటైంది? దానివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. ప్రతిసారి ఫాదర్ ఇన్ లా డెత్ రావాలని ఏం లేదు థర్డ్ హౌస్ లో ఉంటే. ప్రతిసారి ఫాదర్ ఇన్ లా చనిపోయి ఉండాలని ఏం లేదు థర్డ్ హౌస్ లో. అంటే మేబీ దూరంగా ఉండొచ్చేమో. ఎలా చెప్తున్నావు? ఉత్త శని ఉండడం వల్ల ఆ ఫలితం రాదు. థర్డ్ లార్డ్ తీసుకో, థర్డ్ లార్డ్ క్వాడ్రంట్స్ లో ఉన్నాడు. ఓకే, థర్డ్ లార్డ్ ఇంపార్టెంట్ కదా. 7th హౌస్ నుంచి 9th హౌస్ లార్డ్ ఇంపార్టెంట్. ఆ లార్డ్ చూడు ఎలా ఉన్నాడు, నవాంశం నుంచి క్వాడ్రంట్స్ లో ఉన్నాడు. బాగానే ఉండి ఉండొచ్చు, నాకు తెలీదు. కానీ అంటే నాకు చూస్తున్న కాంబినేషన్ బట్టి బాగానే ఉంది. ఇప్పుడు ఫాదర్ ఇన్ లాకి ఏం ఇబ్బంది లేదు. నాకైతే అబ్బాయి చెప్పలేదు కానీ ఆ ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఏంటంటే చాలా కేసులు, చాలా గోల గందరగోళం అంతా నడుస్తుంది. తర్వాత చాలా ఉద్యోగాలు, జాబ్స్ మారాను అని చెప్పాడు. ఓకే, అది సరిపోతుందో లేదో చూడండి. ఇప్పుడు మనం మార్చాం కదా లగ్నము, రైట్? చూడండి, ఇప్పుడు ఒకవేళ మనం మార్చకపోయి ఉంటే 5:30 ఉంటే లగ్నం ఇలా ఉంటుంది. దశాంశలో లగ్నము ఎక్కడుంది? వృషభంలో ఉంటుంది. ఇప్పుడు రాహు ఎక్కడున్నాడు? 10వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, ఏ రకంగానూ ప్రాబ్లం ఉండదు ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను లగ్నాన్ని మూవ్ చేసి 1745 చేస్తున్నాను. 1742 చేద్దాం, 43 చేద్దాం. 43 చేసిన అక్కడే. ఈ 42 చేసినప్పుడు మాత్రమే మీకు రాహు 9th హౌస్ లో ఉంటాడు. 9th హౌస్ లో రాహు టీచింగ్ ఇస్తాడు. ఈ అబ్బాయి కొద్ది రోజులు టీచింగ్ ఉద్యోగం చేశాను అని చెప్పాడు. చూడండి, టీచింగ్ 9th హౌస్ టీచింగ్. 8th హౌస్ లో చాలా ప్లానెట్స్ ఉన్నాయి చూడండి. పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు, లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నాడు. జాబ్ లో స్టెబిలిటీ లేదు అంటున్నాడు. ఇలా ఉంటే తప్ప జాబ్ లో స్టెబిలిటీ లేకుండా ఉండదు. ఎందుకు ఈ 2-3 చక్రాలు తీసుకొని కరెక్ట్ చేసి మెల్లమెల్లగా చూపిస్తున్నాను అంటే మీరు ఒక్కొక్కటిగా తెలుసుకొని నేర్చుకుంటారు అని. దాంట్లో నుంచి ఇప్పుడు మీరు ఏ ప్లానెట్స్ ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయి అన్నది మీరు బ్యాక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది 42 అంటే నవాంశం. చాలా చిన్న ఏదో సెకండ్స్ లో ఉంది చేంజ్. ఒక 5 సెకండ్లు అటు ఇట్లో మార్పున్నట్టు. 1 minute 28 seconds later అంట. ఓకే, సో ఇది దీని స్టోరీ.
సో 8th హౌస్ లో చాలా ప్లానెట్స్ ఉండడం వల్ల ఇన్స్టెబిలిటీ. అంటే మనం దశాంశ ఇంకా చాలా చెప్పలేదు, చాలా ఉంది దశాంశ కవర్ చేయడానికి. 8th హౌస్ లో ప్లానెట్స్ ఉండడం వల్ల ఇన్స్టెబిలిటీ, 9th హౌస్ లో ప్లానెట్ రాహు ఉండడం వల్ల కొద్ది రోజులు టీచింగ్. దాని తర్వాత దాంట్లో కూడా కొంత ఇన్స్టెబిలిటీ ఉంటుంది, ఎందుకంటే 9th హౌస్ చాలా క్రియేటివ్ ప్లేస్. 9th హౌస్ లో ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి, కాన్స్టెంట్ గా ఎవరో ఒకరికి ఏదో ఒక అడ్వైస్ ఇస్తూ ఉండడం ఆఫీస్ లో, లేదా ఇలా చేద్దాం అలా చేద్దాం హై ఆస్పిరేషన్స్ తో ఉండడం. ఇలాంటి ప్లానెట్స్ ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అంటే ఎవరికి ఏ ఉద్యోగం చేసే వాళ్ళకైనా, ఉద్యోగం చేసే వాళ్ళకి హై ఆస్పిరేషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉంటారు. ఎందుకంటే ఇంకా సాధించాలి అని వెర్రెక్కుతూ ఉంటారు. అది ఉంటే తప్ప పైకి వెళ్ళలేరు అనుకోండి. అది కావాలి ఇది కావాలి. 5th లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు. సో ప్రతిసారి చేంజ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక తలనొప్పి ఉంటుంది. 2nd లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు, 1st లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు. చేంజ్ వచ్చినప్పుడల్లా తలనొప్పి వస్తూ ఉంటుంది ఇందులో. ఓకే, ఇప్పుడు లగ్న మీకు విశాఖ 3వ పాదంలో ఉంది, కంప్లీట్ బలిలో ఉంది. ఓకే, బలి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కోర్ బలిలో ఉంది. సో నవాంశలోని ఈ ప్లానెట్స్ మూడింటికి ఏదైనా రెమెడీస్ చేయాలి. సో ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తాము రెమెడీస్ కి, లేకపోతే ఏదైనా చేయాలి అంటే మొత్తం ఓవరాల్ గా డయాగ్నోసిస్ చేసాము. ఇప్పుడు నవాంశలో ఈ 3 ప్లానెట్స్ కి రెమెడీస్ చేయాలి. సో ఎలా తీసుకుంటాం వీటికి అంటే, ధనస్సును తీసుకొని, ధనస్ అంటే టెంపుల్. ఓకే, ధనస్సుకు ఉండే సిగ్నిఫికేషన్స్ అన్ని ఒక చోట రాసుకోండి, దొరుకుతాయి. లేదా నేను ఇమ్మంటే నేను ఇస్తాను, నా దగ్గర కూడా ఉన్నాయి, ఇంతకు ముందు మనం ఇచ్చిన మటీరియల్ లో కూడా ఉంటుంది. ధనస్ అంటే టెంపుల్లో ఏదైనా రెమెడీస్ చేయడం. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో టెంపుల్ రెమెడీస్ చేయొచ్చు. ఒకటి, టెంపుల్లో చేసే రెమెడీస్ ఏమైనా చేయొచ్చు. కేతు సిగ్నిఫికేషన్స్ తీసుకొని, మార్స్ సిగ్నిఫికేషన్స్ తీసుకొని, మెర్కరీ సిగ్నిఫికేషన్స్ తీసుకొని టెంపుల్ రెమెడీస్ చేయించవచ్చు.